అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చెప్పి చేసిన హత్య 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఇక మరి సీరియల్లోకి వెళ్దామా? యుగంధరు రాజు గదిలోకి వెళ్ళారు. గొప్ప జమీందారుల భవంతులు, గవర్నర్ల రాజభవనాలు ఎన్నో చూసినటువంటి యుగంధర్ ఆ గదిలో వైభవం చూసి ఆశ్చర్యపోయాడు. అందంగా నగిషీలు చెక్కిన దంతం కుర్చీలు, బల్లలు, బంగారం, పూల సజ్జలు, హాయి కలిగించే మత్తెక్కించే సున్నితమైన సువాసనలు. యుగంధర్ తేరుకుని ఆమెకు నమస్కారం పెట్టాడు. రాజు ఇంకా ఆశ్చర్యంతో గదిలో వస్తువులను చూస్తూనే ఉన్నాడు. ఆమె ప్రతి నమస్కారం చేసి, కూర్చోండి, ఇది నా విశ్రాంతి సమయం. సాధారణంగా ఎవరిని చూడను. మీరు ఇదివరకెన్నడూ ఇక్కడికి రాలేదు. ఏదో అవసరమైన పని మీద వచ్చుంటారు. తర్వాత రమ్మని చెప్పడం బాగుండదు అని మిమ్మల్ని చూడటానికి ఒప్పుకున్నాను అందామె. థ్యాంక్స్. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు తగిన అతిథి సత్కారాలు చేయటానికి నాకు అవకాశం లేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు యుగంధర్. ఆమె యుగంధర్ని రెప్పవాల్చకుండా చూసింది. నేనా మీ ఇంటికి రావటమా? కలగంటున్నారా అంది. నేను కలగంటలేదు. యాస్ట్రే గురిపెట్టి రివాల్వర్ పేల్చడం బాగా జ్ఞాపకం ఉంది. మీకు మతి చెలించినట్టుంది. ఫ్యాంటాస్టిక్. సార్జెంట్ శివన్ చేతిలో చాకుని రివాల్వర్ పేల్చి కింద పడేయటం కూడా తెలుసు నాకు అన్నాడు. యూఆర్ రియల్లీ క్రేజీ. మెంటల్ హాస్పిటల్ కేస్. ఒకసారి మీ టెలిఫోన్ ఉపయోగించచ్చా? ఓఎస్, ఆ గదిలో ఉంది, వెళ్ళండి. హెడ్ క్వార్టర్స్ నెంబర్ తిప్పి స్వరాజ్యరావు గారు ఉన్నారా అడిగాడు యుగంధర్. 1 మినిట్ కనెక్ట్ చేస్తాను అంది ఆపరేటర్. 2 నిమిషాల్లో హలో అంటున్న స్వరాజ్యరావు గొంతు విని, యుగంధర్ స్పీకింగ్, అడయార్ మెయిన్ రోడ్ 118 బంగ్లాలోంచి మాట్లాడుతున్నాను. మీరు సార్జెంట్ శివం అర్జెంటుగా ఇక్కడికి రావాలి. ఆల్ రైట్, వెంటనే బయలుదేరతాం అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ గదిలోకి రాగానే ఆమె, కాఫీ పంపిస్తాను, ఇక్కడే కూర్చోండి, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం సార్, ఇంత గొప్ప ఆవిడ ఆ ముఠాలో చేరి అటువంటి పనులు ఎందుకు చేస్తుందంటారు అడిగాడు రాజు. ఆమె కాదని నీకేమైనా అనుమానంగా ఉందా? ఈమెను పోలిన స్త్రీ ఇంకొకటి ఉంటే తప్ప కవల పిల్లలైనా ఎక్కడో ఒక చోట కొంచెం భేదం ఉంటుంది, నాకేమీ సందేహం లేదు. అంతలో టకటక బూట్ల చప్పుడు వినిపించింది. తలుపు తెరుచుకుని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం లోపలికి వచ్చారు. సులభంగానే వచ్చారే, లోపలికి రాకుండా అడ్డుపడతారనుకున్నాను అన్నాడు యుగంధర్. అడ్డుపడకే పడ్డారు, దబాయించి వచ్చాం స్వరాజ్యరావు చెప్తూ ఉండగా యమునాబాయి గదిలోకి వచ్చి, ఏమిటి దౌర్జన్యం? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు అడిగింది. ఎందుకు వచ్చింది తర్వాత చెప్తాను, ఎవరు రమ్మన్నది చెప్తాను. ఈయన మిస్టర్ యుగంధర్. ఏమిటిది? నా ఇంటికి పోలీసులను రమ్మని చెప్పడానికి మీరెవరు? ఎందుకు రమ్మన్నారు? ఐడెంటిఫై చేయటానికి. ఎవరిని ఐడెంటిఫై చేస్తారు? సార్జెంట్ శివన్ చేతిలో చాకును పిస్తోలు పేల్చి ఎగరగొట్టిన స్త్రీ మీరేనని నిర్ణయించడానికి. యూ క్రేజీ ఫూల్స్. స్వరాజ్యరావుకి చాలా కోపం వచ్చింది ఆమె ఆ మాట అనేసరికి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు. షటప్, ఎన్ని గుండెలున్నాయి నీకు అని పక్కనే బల్ల మీద ఉన్న టెలిఫోన్ తీసి, క్విక్, చీఫ్ మినిస్టర్ భీమారావు లైన్ ఇవ్వు అన్నది ఎక్స్టెన్షన్ లైన్లో. యుగంధర్ స్వరాజ్యరావు భుజమ్మే చేసి, ఇన్స్పెక్టర్, ఈమెను అరెస్ట్ చేస్తానంటాం తొందరపాటేమో అన్నాడు. తొందరపాట? నన్ను, శివాన్ని, 2 పోలీస్ ఆఫీసర్లని మేము మా డ్యూటీ చేస్తూ ఉండగా రివాల్వర్ చూపించి బెదిరించి గోడ కానుకొని నిల్చుని చేతులు ఎత్తమని చెప్పి మత్తుమందిచ్చి మండిపడుతున్నాడు స్వరాజ్యరావు. అవునండి, నేను యమునని. నా ఇంటికి డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిస్తోల్తో బెదిరించానని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. కాసేపటి తర్వాత ఒక పోలీస్ ఇన్స్పెక్టరు, సార్జెంటు చొరవ చేసుకుని నా ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళని నేను పిస్తోల్తో బెదిరించి మత్తుమంది ఇచ్చానని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏమిటిదంతా? మీకేమైనా తెలుసా? మీరు జోక్యం కల్పించుకోగలరా, లేక నా లాయర్కు ఫోన్ చేయనా అంది. ముఖ్యమంత్రి భీమారావు ఆమెకేం చెప్పాడో యుగంధర్కి వినపడలేదు. కానీ ఆమె, థ్యాంక్స్, త్వరగా కానివ్వండి అని రిసీవర్ పెట్టేయటం గమనించి, ముఖ్యమంత్రి మీకు అంత స్నేహితులా అడిగాడు ఆమెని. షటప్, మైండ్ యువర్ బిజినెస్ అని ఇన్స్పెక్టర్ వైపు తిరిగి,
ఇంకొక 5 నిమిషాల్లో తెలుస్తుంది అందామె. ఈ గంధర్ చిన్నగా నవ్వాడు. యమున, నీకు ముఖ్యమంత్రి స్నేహితుడు కావచ్చు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి మీ స్నేహితుడైనా మీరు చేసిన నేరాల నుంచి తప్పించుకోలేరు తెలుసా అన్నాడు. యమున జవాబు చెప్పలేదు. అంతలో టెలిఫోన్ మోగింది. యమున రిసీవర్ అందుకుని ఇక్కడే ఉన్నారు అని ఇన్స్పెక్టర్ వైపు తిరిగి మీకు అంది రిసీవర్ అందిస్తూ. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్. ఎస్ సార్. ఎస్ సార్ అంటే అది కాదు సార్. అలాగా. ఎస్ సార్, చెప్తాను సార్. ఎస్ సార్. రిసీవర్ పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ మొహం చిన్నబోయింది. యమున వైపు తిరగలేదు. రండి యుగంధర్, వెళ్దాం రండి అన్నాడు. యుగంధర్ తల ఊపి వస్తాను, మళ్ళీ కలుసుకుంటాను నిన్ను అన్నాడు యమునతో. అవసరం లేదు, ఈ ఇంటికి రానవసరం లేదు అందామె కోపంగా. యుగంధర్ నవ్వి సారీ, నేను పని మీద బయలుదేరినప్పుడు నన్ను ఆహ్వానించారా లేదా అని ఆలోచించను అని యుగంధర్ స్వరాజ్యరావు వెనకే బయటికి వెళ్ళాడు. రాజు, శివం వాళ్ళని అనుసరించారు. క్రిస్లర్ కారు వెనక ఇన్స్పెక్టర్ జీ బాగుంది. ఎవరు, కమిషనరా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని. అవును, ఐజీ గదిలో కాన్ఫరెన్స్ ఉందని వెంటనే మిమ్మల్ని తీసుకుని రమ్మని యమునాబాయిని అరెస్ట్ చేయొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి ఒత్తిడి చేసి ఉండాలి. యుగంధర్ నవ్వి పదండి వెళ్దాం అని రాజు వైపు తిరిగి, రాజు, యమునాబాయిని ఒక కంట కనిపెడుతూ ఉండడం మంచిదేమో అన్నాడు. అవును, నేను గేటు ప్రాంతాల దిగేస్తాను అన్నాడు రాజు. ఇక కూర్చోండి యుగంధర్, మీరు ఇన్స్పెక్టర్ అన్నాడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యుగంధర్. స్వరాజ్యరావు ఆయన గదిలోకి వెళ్ళగానే డిఐజీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా అక్కడే ఉన్నారు. యమునాబాయిని అరెస్ట్ చేస్తామంటాం ఏమిటి, ఆమె మిమ్మల్ని ఇన్స్పెక్టర్ని పిస్తోల్తో బెదిరించడం ఏమిటి, వివరంగా చెప్తారా అడిగాడు ఐజీ. యమున తన ఇంటికి వచ్చి తనను బెదిరించడం వివరంగా చెప్పాడు యుగంధర్. తర్వాత ఇన్స్పెక్టర్ భరతన్ గదిలో తనకు జరిగిన అనుభవం చెప్పాడు. ఆమె యమునాబాయి అని మీరెలా నిర్ణయించారు అడిగాడు ఐజీ. కృష్ణపాదాన్ని చంపిన భరతన్కి ముఖ్యమంత్రి భీమారావుకి ఏదో సంబంధం ఉందని అనుమానం కలిగింది. నన్ను పిస్తోలుతో బెదిరించిన స్త్రీకి భరతన్కి సంబంధం ఉందని గ్రహించాను. ఆ స్త్రీ ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చునని రాజుని ముఖ్యమంత్రి ఇంటి ముందు కాపు కాయమన్నాను. వాట్, ముఖ్యమంత్రి మీద నిఘా పెట్టారా అడిగాడు ఐజీ ఆశ్చర్యంతో. ముఖ్యమంత్రి మీద కాదు, ముఖ్యమంత్రి ఇంటికి ఆమె వస్తుందని ఆమె మీద. ఐజీ కాస్త విసుగ్గా చూశాడు. తర్వాత అడిగాడు. మమ్మల్ని పిస్తోల్తో బెదిరించినా వచ్చిందని రాజు ఫోన్లో చెప్పగానే వెళ్ళాను. మేనన్ని కలుసుకున్న ఆమె పేరు, అడ్రస్సు తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె తను కాదు అంది. ఇన్స్పెక్టర్ని రమ్మని యమున ఇంట్లోంచి ఫోన్ చేశాను. స్వరాజ్యరావు వచ్చి ఆమెను గుర్తుపట్టారు. తనని సార్జెంట్ శివాన్ని రివాల్వర్ చూపి బెదిరించింది ఆమెనని స్పష్టంగా చెప్పాడు యుగంధర్. ఇట్ ఈజ్ రెడిక్యులస్ యుగంధర్, క్షమించండి ఇలా అన్నందుకు. యమునాబాయి ఇలాంటి పనులు చేయటం ఏమిటి అసలు? ఆమె గొప్ప పారిశ్రామికురాలు, ఎంతో ఆస్తి ఉన్న స్త్రీ, ముఖ్యమంత్రికే కాక మిగతా మంత్రులకి, చాలామంది పారిశ్రామికవేత్తలకి సన్నిహితురాలు. కృష్ణపాదం గారి హత్యతో ఆమెకి సంబంధం ఉన్నదంటే ఎలా నమ్మటం? దట్ ఈజ్ నాట్ లాజిక్. డబ్బున్నంత మాత్రాన, ముఖ్యమంత్రి స్నేహితురాలైనంత మాత్రాన తప్పు పని చేయదని ఎలా అంటారు? నో, అది కాదు. మిమ్మల్ని ఆమె బెదిరించదలుచుకుంటే మీ ఇంటికి ఎందుకు రావాలి? డబ్బిచ్చి ఎవరినైనా పంపిస్తుంది. అలాగే ఇన్స్పెక్టర్ విషయంలోనూ తనెందుకు ప్రమాదానికి గురవుతుంది? తనే స్వయంగా ఇంట్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ని, సార్జెంట్ని పిస్తోల్తో ఎందుకు బెదిరిస్తుంది అన్నాడు ఐజీ. అది సరైన వాదన కాదు. ఎందుకు అలా చేసిందో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మీ ప్రశ్నలకు ఒకటే సమాధానం. నేను, రాజు ఆమెను చూసాం. ఫోటోలో కాదు, దూరాన్నించి కూడా కాదు, మసక వెలుగులో కూడా కాదు పొరపట్టడానికి. పోనీ మేము పొరపడ్డామనుకున్నా ఇంకొక చోట పట్టపగలు ఇన్స్పెక్టర్, సార్జెంట్ ఆమెను చూశారు. యమునాబాయిని చూడగానే ఇద్దరూ గుర్తుపట్టారు. మేము నలుగురం కూడా పొరపడుతున్నామంటారా అడిగాడు యుగంధర్. ఐజీ కాస్త ఇబ్బందిగా చూసి, మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు కదా అన్నాడు. ఉండొచ్చు, కమలలైతే ఆ విషయం దర్యాప్తు చేస్తే తెలుస్తుందిగా అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, మీరు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేస్తామంటున్నారని చీఫ్ మినిస్టర్ భీమారావు గారు నాకు టెలిఫోన్ చేశారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మీరు, రాజు, స్వరాజ్యరావు, శివం, యమునాబాయే మిమ్మల్ని పిస్తోల్తో బెదిరించిన మనిషిని సాక్ష్యం చెప్తారు. ఆమె ఆ సమయాల్లో ఇంకెక్కడో ఉన్నట్టు 100 మంది చేత సాక్ష్యం చెప్పిస్తుంది. కనుక ఆమెను అరెస్ట్ చేయటం మంచిది కాదు అన్నాడు ఐజీ.
అవును, ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేసి సాధించేది కూడా ఏమీ లేదు, ఇంకా దర్యాప్తు చేయాలి అన్నాడు యుగంధర్. ఇక ఇంతలో టెలిఫోన్ మోగింది. ఐజీ రిసీవర్ అందుకుని ఎస్ సార్ చెప్తాను, ఇక్కడే ఉన్నారు అని రిసీవర్ పెట్టేసి ఇప్పటి వరకు మీరు చేసిన దర్యాప్తు నివేదిక రాసి తనకి ఇవ్వమని చెప్పమన్నారు ముఖ్యమంత్రి భీమారావు గారు. ఇక మీరు దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని చెప్పమన్నారు. చెప్పాడు యుగంధర్కి. యుగంధర్ తల ఊపి అసలు విషయం అదే, సరే ఆల్ రైట్ అని లేచాడు. సారీ యుగంధర్, మిమ్మల్ని అవమానించాలని నేనేం చేయలేదు. దట్ ఈజ్ ఆల్ రైట్, యమునాబాయి అధికారుల మీద తెచ్చిన ఒత్తిడి ఫలితం ఇది అని యుగంధర్ ఐజీ గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇక కూర్చోండి యుగంధర్ అన్నాడు ముఖ్యమంత్రి భీమారావు యుగంధర్ వెళ్ళగానే. అప్పుడే ఇంత త్వరగా మీ రిపోర్ట్ తయారైందా అడిగాడు. చేసిన దర్యాప్తు, నా అనుమానాలు, సాక్ష్యం రాయటానికి ఎంత టైం కావాలి? భీమారావు తల ఊపి మిమ్మల్ని దర్యాప్తు మానమన్నందుకు దయచేసి నొచ్చుకోవద్దు. మిమ్మల్ని అవమానించాలని కాదు, మీ ప్రజ్ఞలో నమ్మకం లేక కాదు. ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా మిమ్మల్ని ఎందుకు దర్యాప్తు చేయమని అడిగానని పార్టీ సభ్యులు గొడవ చేయటం ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యులే కాక మా పార్టీ సభ్యులు కూడా ఈ విషయం గురించి శాసనసభలో రభస చేస్తామన్నారు. అందువల్ల యుగంధర్ చిన్నగా నవ్వి యమునాబాయి చెప్పటం వల్ల కాదా అన్నాడు. ముఖ్యమంత్రి భీమారావు మొహం ఎర్రనైంది. ఆమె చెప్పటం వల్ల కాదు, కానీ మీరు కాస్తైనా లౌకికం లేకుండా చాలా పలుకుబడి ఉన్న వాళ్ళను రచ్చకేడవడం కూడా కారణమే అన్నాడు కటువుగా. యుగంధర్ మళ్ళీ నవ్వాడు. ఇదిగో రిపోర్ట్ అని ఒక పొడుగు కవరు బల్ల మీద పెట్టాడు. ముఖ్యమంత్రి ఆ కవరు బల్ల సొరుగులో పడేసి థ్యాంక్ యూ, మీ దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని ఉపయోగించుకుని తమ దర్యాప్తు సాగించమని ఐజీకి చెప్తాను, సెలవు అన్నాడు. మీరు ఇప్పుడు ఈ రిపోర్ట్ చదవరా అడిగాడు యుగంధర్. ఐఎమ్ సారీ, నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత చూస్తాను. ఇంకో విషయం, దర్యాప్తు చేయమని మిమ్మల్ని ప్రభుత్వం నియమించింది కనుక మీ రిపోర్టు ప్రభుత్వపు సొమ్ము. ఈ రిపోర్ట్ రహస్యమైన రిపోర్ట్, దీన్ని స్టేట్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అంటారు. మీరు ఈ రిపోర్ట్ గురించి ఎవరితో ఏమీ చెప్పకూడదు, వెల్లడి చేయకూడదు. భీమారావు గారు క్షమించాలి, నన్ను కృష్ణపాదం హత్య దర్యాప్తు చేయమని అడిగినప్పుడు నా దర్యాప్తు ఫలితాలు రహస్యంగా ఉండాలని మీరు చెప్పలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఆ నిబంధన లేదు కనుక ఇప్పుడు ఈ కొత్త నిబంధన పెట్టడం నేను అంగీకరించను. ముఖ్యమంత్రి యుగంధర్ని కోపంగా చూశాడు. అంటే ఈ రిపోర్ట్ పత్రికల వారికి ఇస్తారా అడిగాడు. ఇవ్వను, పత్రికల్లో ప్రకటించి ప్రభుత్వాన్ని నడిపే పెద్దలను రచ్చకెడవటం వల్ల మీ పార్టీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. దేశానికి క్షేమం కాదు. ఈ కారణం వల్ల నేను ఈ రిపోర్ట్ బహిర్గతం చేయదలుచుకోలేదు. కానీ గవర్నర్కి ఇస్తాను అన్నాడు యుగంధర్. ముఖ్యమంత్రి చకితుడై చూశాడు యుగంధర్ని. గవర్నర్కా? ఎందుకు? మధ్య గవర్నర్కి ఏమిటి సంబంధం? రాష్ట్ర పాలకుడు గవర్నరే కదా, అందుకే రాజ్ ప్రముఖ్ అన్నారు. భీమారావు పళ్ళు పట్టపటా కొరికాడు. యుగంధర్, కృష్ణపాదం హత్య దర్యాప్తు చేయమని మిమ్మల్ని నేను కోరటమే పొరపాటు. మీరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, మీ వృత్తి ధర్మం కూడా మర్చిపోతున్నారు. మీ రిపోర్ట్ నాకు తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వటానికి వీల్లేదు. మీరు ముఖ్యమంత్రిగా కాక వ్యక్తిగా నా క్లయింట్ అయి ఉంటే ఈ రిపోర్ట్ ఇంకొకరికి ఇవ్వటం నా వృత్తి ధర్మానికి విరుద్ధమే. కానీ మీరు ప్రభుత్వం తరపున కోరారు కనుక నేను ప్రభుత్వానికి బాధ్యుణ్ణి, అంటే ప్రజలకి. ముఖ్యమంత్రి బల్ల సొరుగు తెరిచి యుగంధర్ ఇచ్చిన కవర్ చింపి చదివాడు. కృష్ణపాదాన్ని నేను హత్య చేయించాననా అడిగాడు నీరసంగా. మీకు అందులో కొంత బాధ్యత ఉందని సాక్ష్యం సూచిస్తోంది కదూ. దయచేసి బయటికి వెళ్ళి కూర్చోండి, 5 నిమిషాల్లో పిలుస్తాను అన్నాడు ముఖ్యమంత్రి. యుగంధర్ బయటికి వెళ్ళాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత యుగంధర్ని పిలిచాడు. మిస్టర్ యుగంధర్, మీ రిపోర్ట్ చదివాను, దీర్ఘంగా ఆలోచించాను. కృష్ణపాదం హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఎటువంటి సంబంధమూ లేదు. మీకు నిజం చెప్తున్నాను. ఈ రిపోర్ట్ గురించి మీరు గొడవ చేయటం మానేస్తారా అడిగాడు. సారీ నేను చెప్పాలి. మీరు మనసు మార్చుకోకపోతే డిఐఆర్ను ఉపయోగించుకుని మిమ్మల్ని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. యుగంధర్ నవ్వి అలా చేయటం అధికార దుర్వినియోగం చేయటం కాదా అని అడిగాడు. కాదు, ఇలాంటి రిపోర్ట్ బయట పెడితే ఇందులో ఏమాత్రం నిజం లేకపోయినా ప్రజల్లో అలజడి కలుగుతుంది, ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మీరు యమునాబాయితో మాట్లాడినప్పుడు చెప్పింది అవసరమైతే కస్టడీలోకి తీసుకోమని. భీమారావు మండిపడి యుగంధర్ హద్దు మీరుతున్నారు, త్వరగా చెప్పండి అరిచాడు.
తప్పకుండా నన్ను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ అలా చేయటం వల్ల ఈ రిపోర్ట్కి ప్రచారం ఇంకెక్కువ అవుతుంది. ఎలా అడిగాడు భీమారావు. ఈ రిపోర్ట్ కాపీలు కొంతమంది ప్రముఖ పత్రికా సంపాదకులకు ఇచ్చాను. నన్ను అరెస్టు చేసిన పక్షంలో ప్రతిపక్ష నాయకులకు అందజేసేందుకు ఏర్పాటు చేశాను. గవర్నర్కు ఒక కాపీ ఇచ్చే ఏర్పాటు చేశాను అన్నాడు యుగంధర్. ఐసీ, చాలా పెద్ద పథకం వేశారన్నమాట. మిస్టర్ యుగంధర్, ఒక చిన్న సలహా. చెప్పండి. ఈ రిపోర్ట్ పట్టుకుని మీరు గొడవ చేయకండి, 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాను మీకు. యుగంధర్ నవ్వాడు. నాకు కావాల్సిన డబ్బు వస్తూనే ఉంది, లక్షలకు లక్షలు కూడబెట్టాలని ఆశ లేదు, అవసరమూ లేదు. పోనీ ఏం చేస్తే ఈ రిపోర్ట్ను మీరు బుట్టలో పడేస్తారో చెప్పండి. పెద్ద కష్టమైన పనేం కాదు. కృష్ణపాదం హంతకుల్లో పట్టుకునేంతవరకు నా దర్యాప్తుకు మీరు ఆటంకం కలిగించకుండా ఉండాలి. యమునాబాయికి మీకు ఏవిడి సంబంధం, భరతన్కి మీకు ఏవిడి సంబంధం, మీరు నిజం చెప్పాలి. భీమారావు యుగంధర్ని కోపంగా చూసి గెట్ అవుట్ అన్నాడు. ఇక గవర్నర్కి తన రిపోర్ట్ ఇవ్వడంతో బహుశా ఈ కేసులో తన బాధ్యత తీరిపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తమ ఇన్వెస్టిగేషన్ స్టాఫ్ను నియమించవచ్చు ఆలోచిస్తూ క్రిజ్లర్ కార్ ఎక్కి గాంధీనగర్ చేరుకున్నాడు యుగంధర్. యమున ఇల్లు ఉన్న వీధి మొదట్లో స్పీడ్ తగ్గించి హారన్ వేసి తర్వాత నెమ్మదిగా పోనిచ్చాడు. యమున ఇంటి ముందు నుంచి వెళ్ళాడు. రాజు కనిపించలేదు. కారు మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకోసారి హారన్ మోగించి మళ్ళీ ఆ వీధిలోకే వెళ్ళాడు. ఏ చెట్టు వెనకో ఏ గోడ కిందో రాజు నక్కి దాక్కునుంటే హారన్ విని బయటకు వచ్చేవాడే. రాజు ఆ వీధిలో లేడన్నమాట. వీధి చివరన యుగంధర్ కారు ఆపాడు. కార్నర్లో ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళాడు. డైరెక్టరీ చూసి ఒక నెంబర్ తిప్పాడు. హలో, యమునాబాయి గారు ఉన్నారా? మీరెవరు? నేనెవరో వచ్చి మీకు చెప్పినా తెలియదు. ఆమె ఇంట్లో ఉన్నారా? ఒక్క క్షణం ఆగండి, చూసి చెప్తాను. నిమిషం తర్వాత హలో, యమునా స్పీకింగ్ అన్న మాటలు వినిపించాయి యుగంధర్కి. సందేహం లేదు, యమునాబాయి కంఠస్వరమే. యుగంధర్ జవాబు చెప్పకుండా రిసీవర్ హుక్కు మీద పెట్టేశాడు. ఆలోచిస్తూ కారెక్కాడు. రాజు ఏమయ్యాడు? యమునను వెంటాడమన్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలుసుకుంటుందో తెలుసుకోమన్నాడు రాజుని. యమున ఇంట్లోనే ఉంది. మరి రాజు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. గవర్నర్కి టెలిఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటాడో కనుక్కుని వెళ్ళాలి. కారు షెడ్లో పెట్టి తాళం వేసి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళి తన కుర్చీలో కూర్చుని గవర్నర్కి టెలిఫోన్ చేయబోతున్నాడు యుగంధర్. 2 చేతులు ఎత్తి ఉంచు, కదలద్దు అన్న మాటలు వినిపించాయి యుగంధర్కి. ఆ మాటలు వినిపించిన వైపు చూశాడు. ఉక్కు బీరువా పక్క నుంచి ఎవడో వచ్చి ఎదురుగా నిల్చున్నాడు. మరుక్షణం ల్యాబొరేటరీ తలుపు తెరుచుకుని 2 వచ్చారు. 3 చేతుల్లో పిస్తోళ్ళు ఉన్నాయి. యుగంధర్ 2 చేతులు బల్ల మీద జాపి పెట్టి వాళ్ళను పరీక్షగా చూశాడు. తనింతకుముందు ఎన్నడూ చూడలేదు వాళ్ళని. పాత నేరస్తులు కారు. ఏమిటి బెదిరింపు అన్నాడు. నీకు మరణశిక్ష విధించారని తెలుసుగా, అమలు జరపడానికి వచ్చాం. యుగంధర్ నవ్వి, దానికి పిస్తోళ్ళు పట్టుకుని 3 ఎందుకు, ఒకరు జాలరా అని అడిగాడు. నిన్నిక్కడ చంపదలుచుకోలేదు అన్నాడు ఒకడు. వాళ్ళకి అతనే నాయకుళ్ళ ఉన్నాడు. యుగంధర్ నవ్వి, చంపదలుచుకున్నప్పుడు ఎక్కడ చంపితేనే అడిగాడు. మా కారణాలు మాకున్నాయి, లేచి నిలబడు అన్నాడు వాళ్ళ నాయకుడు. యుగంధర్ మనసు ఆలోచనలతో ఉరకలేస్తోంది. ఎలా ఈ 3 పిస్తోళ్ల బారి నుంచి తప్పించుకోవటం? తనను తీసుకెళ్ళి చంపుతారో, బంధిస్తారో, బేరం పెడతారో ఎలా ఊహించటం? అవకాశం కలగగానే వాళ్ళ పిస్తోళ్ల గురి నుంచి తప్పించుకోవాలి. ఆలస్యం చేస్తామే, మాకు తీరిక లేదు, లేచి నిలబడు. నిలబడకపోతే అడిగాడు యుగంధర్. భుజాలు చరిచి, నీకే బాధ అన్నాడు నాయకుడు. పర్వాలేదు అన్నాడు యుగంధర్. యుగంధర్ దగ్గరికి వచ్చాడు అతను. మరొకసారి చెప్తున్నాను, నీ అంతటి నువ్వు వస్తే మంచిది. మొండికేస్తే నిన్ను బలవంతం లాక్కెళ్లాల్సి వస్తుంది అన్నాడు. రాకపోతే అన్నాడు యుగంధర్. నీ కర్మ అంటూ ఆ నాయకుడు పిస్తోల్ తిప్పాడు. పిడితో యుగంధర్ తల మీద కొట్టడానికి చెయ్యెత్తాడు. యుగంధర్ కను కొలకల్లోంచి చూసి తయారుగా ఉన్నాడు. అతను సరిగా చేయి కిందగా దింపుతూ ఉండగా చటక్కున తల పక్కకు ఉంచాడు. అలా వంచటం వల్ల పిస్తోలు పిడి కుర్చీ చేతికి తగిలింది. అతను ముందుకు ఒళ్ళోకి ఒరిగాడు. అతని మెడ 2 చేతుల్లో పట్టుకుని పైకెత్తి పెట్టాడు, తన కవచంలాగా. మీలో ఎవరైనా పిస్తోలు పేల్చారా? పాపం ఇతను మీ స్నేహితుడు, చస్తాడు, జాగ్రత్త అని అరిచాడు. యుగంధర్ పట్టుకున్న మనిషి ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఈ యుగంధర్ జిత్తుల మారి అని సులభంగా దొరకడని ముందే చెప్పావుగా, ఎందుకు దగ్గరికి వెళ్ళావు అన్నాడు ఒకడు. యుగంధర్ని కాల్చడానికి అవకాశం లేదు, కాలిస్తే తమ నాయకుడికి గుండు తగులుతుంది. యుగంధర్ ఆలోచిస్తున్నాడు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలా ఈ 3 పట్టుకోవటమా అని.
యుగంధర్, అతన్ని నువ్వు పట్టుకున్నంత మాత్రాన ఎలా తప్పించుకుంటావు? ఒకళ్ళు ఒక పక్క నుంచి ఇంకొకళ్ళం ఇంకో పక్క నుంచి వస్తాం. ఇద్దరిని ఎలా కాచుకోగలవు అన్నాడు ఒకడు. మీకంత వ్యవధి లేదు, ఏ క్షణాన్నైనా నా అసిస్టెంట్ రాజు వస్తాడు అన్నాడు యుగంధర్. పిస్తూలు పట్టుకున్న వాళ్ళు ఇద్దరు నవ్వారు. రాజు ఎక్కడి నుంచి వస్తాడు? కాళ్ళు చేతులు కదల్చలేకుండా పడుంటాడు ఇప్పుడు. అప్పుడు మొట్టమొదటిసారిగా అనుమానం కలిగింది రాజుకి, ఏదైనా ఆపదలో ఉన్నాడేమో అని. రాజు ఆపద గురించి ఆలోచించగానే తన ఆపద విషయం మర్చిపోయాడు. చప్పుడు చేయకుండా కనిపించకుండా ఒక చేత్తో బల్ల సొరుగు తెరిచాడు. అదే చేత్తో సొరుగులోంచి రివాల్వర్ తీసుకుని తయారుగా ఉన్నాడు. ఇక యుగంధర్, మాకు ఓపిక పోతోంది, అతన్ని వదిలి మాతోరా అని కేకేశాడు ఒకతను. ఢామ్ అని పేల్చాడు యుగంధర్. అతని గాలికి గురిపెట్టి ఒక్క అరుపు అరిచి అతను కింద పడ్డాడు. ఢామ్ అని మళ్ళీ పేల్చాడు. రెండో అతని కాలికి గురిపెట్టి అతను కింద పడ్డాడు. పడిన వెంటనే యుగంధర్ వైపు గురిపెట్టి రివాల్వర్ కాల్చడం ప్రారంభించాడు. యుగంధర్ తన స్టీలు బల్ల వెనక కూర్చున్నాడు. తను పట్టుకున్న అతన్ని కిందకు తోశాడు. 1, 2, 3, 4, 5, 6 టక్. యుగంధర్ నవ్వుతున్నాడు. తోటాలు అయిపోయాయి అతని రివాల్వర్లో. బల్ల వెనక నుంచి తల పక్కకు వచ్చి చూశాడు. ఆ ఇంకో మనిషి ఏ స్థితిలో ఉన్నాడో అని. 2 చేతులతో కాలు పట్టుకుని రక్తం కారకుండా నొక్కుతున్నాడు. ఇక తనకు ప్రమాదం లేదని నిశ్చయించుకుని కొందరు వాళ్ళ నాయకుడిని ఒక్క తోపు దోసి గది మధ్యకు వెళ్ళి, కిక్కురు మనద్దు, పిచ్చి వేషాలు వేశారా, నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తానని బెదిరించాడు. ప్రాణభయంతో కింద పడిన ఆ యువకుడు, ఆ నాయకుడు లేవకుండా అలాగే పడుకున్నాడు. తతిమ ఇద్దరూ బాధపడుతున్నారు. యుగంధర్ ఒక్క క్షణం ఆలోచించాడు. స్వరాజ్యరావుకు ఫోన్ చేసి వాళ్ళని ఒక్క ఒప్పచెప్దాము వాళ్ళని అని. మరుక్షణం ఆలోచన మాలుకుని బల్ల సొరుగులోంచి నైలాన్ తాడు తీసి 3 చేతులు గట్టిగా కట్టేశాడు. తర్వాత గాయపడిన 2 గాయాలు పరీక్ష చేసి గుండు లోపల గుచ్చుకోలేదని, చాలా స్వల్పమైన గాయాలని నిశ్చయించుకుని దూది యాంటీసెప్టిక్ సొల్యూషన్ తెచ్చి కట్టుకట్టాడు. ఒక్కొక్కళ్ళని లోపలికి ల్యాబొరేటరీ గదిలోకి లాక్కెళ్ళాడు. ల్యాబొరేటరీ గది వెనక ఇంకో చిన్న గది ఉంది. ఆ గదిలోకి తీసుకెళ్లి తలుపు వేసి, ఇప్పుడు చెప్పండి అన్నాడు యుగంధర్. వాళ్ళు మాట్లాడలేదు. యుగంధర్ సిగరెట్ వెలిగించి, మాట్లాడకుండా మొండికేసి లాభం లేదు, ఎటువంటి వాళ్ళ చేతనైనా వాళ్ళ తాత ముత్తాతల రహస్యాల దగ్గర నుంచి చెప్పించగలను. ఈ గది అందుకే ఏర్పాటు చేశాను అన్నాడు. అప్పటికీ వాళ్ళు 3 నోరు పెదపలేదు. యుగంధర్ గదిలో ఒక మూల మీద బల్ల మీద ఉన్న చిన్న తోలు పెట్టి తెరిచాడు. దాంట్లోంచి తళతళ మెరిసే కత్తులు, కత్తెరలు, సూదులు, ఏవో యంత్రాలు లాంటివి తీసి బల్ల మీద పెట్టి, హింసించి మాట్లాడించడం కూడా ఒక శాస్త్రం, ఇవన్నీ ఆ శాస్త్ర ప్రకారం ఉపయోగపడే పనిముట్లని నవ్వి, మీరు ఎలాగో నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తారు, అనవసరంగా హింస భరించడం దేనికి అన్నాడు. అప్పటికి ఆ 3లో ఎవ్వరూ పెదవి విప్పలేదు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.